అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష. అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు, ఐఐటి ప్రొఫెసర్లు, సాయిల్ రీసెర్చ్లో, మెటీరియల్ రీసెర్చ్లో మరి నైపుణ్యం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నో ఉన్న వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ హ్యాస్ సంక్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ poor planning, poor design, poor quality control and no operation and maintenance. The primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved and cracked. This could occur due to several possible reasons. That is piping, ante barrage kindi nunchi neellu iska poi foundation weak అయిపోయింది, wherein transportation of foundation material has occurred, inadequate bearing capacity of foundation material, failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles. Then exactly a report in Chalutuna Diksha. And plinth connection between the raft and cutoffs. Appears to be many areas where compliance with Dam Safety Act 2021, the provisions were not followed. This is a serious matter as the barrage has a high risk potential for life and the economy. The distress condition developed in one block of the Medigadda barrage is adversely affecting the functionality of the barrage. The barrage, the NDSA report, Adhyaksha, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage. అదే విధంగా చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన మరి మెయిన్ అబ్జెక్షన్, ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిజార్టెడ్ టు. మేము ఎన్డీఎస్ఏ అభిప్రాయం మేరకు 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీలో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ గమనించాలి, వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు. మేము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా, highest ever ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎక్కడి వచ్చింది. బికాస్ అంతకు ముందు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే ఇది. కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ స్పీకర్ సార్, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే, అవును వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత ఆ తర్వాత
ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను.